వివేకానంద రెడ్డి హత్య జరిగి దాదాపు 7 ఏళ్ళు అవుతుంది. ఎందుకంటే 2019 మార్చ్ 15న ఆయన హత్య జరిగింది. ఇప్పుడు ఇంక మార్చి 3 నెలల్లో మార్చొస్తుంది. మార్చొస్తే 7 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో, ఇంకా గూడా ఈ హత్యకు సంబంధించి ట్రయలే స్టార్ట్ కాలేదు. సునీత ఏమో దీన్ని ఇంకా విచారణ మళ్ళీ కంటిన్యూ చేయాలని సునీత పట్టుబడుతుంది. సునీత ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పటి వరకు దీంట్లో 8 మంది అక్యూజ్డ్ ఉన్నారు. ముద్దాయిలు 8 మంది ఉన్నారు. ఎర్రగంగిరెడ్డి ఏ1, తర్వాత సునీల్ యాదవ్ ఏ2, ఉమాశంకర్ రెడ్డి ఏ3, దస్తగిరి ఏ4, ఏ5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఏ6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏ7 భాస్కర్ రెడ్డి, ఏ8 అవినాష్ రెడ్డి. సో వీళ్ళల్లో ఇప్పుడు ఏ4గా ఉన్న దస్తగిరిని సాక్ష్య లేకపోతే నిందితుడా అనేది ఇంకా కోర్టు తేల్చలేదు. సిబిఐ మాత్రం అతను సాక్షి అని పరిగణిస్తూ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టులో అది పెండింగ్ ఉంది. ఏదేమైనా 8 మంది నిందితులు ఉన్నారు. వీటి మీద ఛార్జ్షీట్లు కూడా అయిపోయినాయి. సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు కూడా వచ్చింది. యాక్చువల్గా 2-3 ఏళ్లకు ముందే సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది. అయినా కూడా ఇప్పుడు అది కంటిన్యూ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు కూడా మారిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక వేగం అందుకుంటుంది, శిక్షలు పడుతుంది అనుకున్నారు. బట్ 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి కూడా ట్రయల్ కూడా స్టార్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో సునీత ఇది విచారణ సరిగా లేదు, ఇంకా మళ్ళీ చేయాలి విచారణ అని చెప్పింది. అంటే ఆమె ఉద్దేశం ప్రధానంగా సూత్రధారులు పాత్రధారులు అంటే దీంట్లో చేసింది వేరు, చేయించింది వేరు. చేయించిందంటే జగన్ భారతిరెడ్డి వాళ్ళిద్దరి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలనేది సునీత ఒక అభిమతం లేకపోతే కోరిక. దాని మీద ఆమె సిబిఐ కోర్టులో పిటిషన్ వేసింది. సిబిఐ కోర్టు విచారణ జరిపింది. దాదాపు 2 వారాల పాటు 20 గంటల సేపు దీని మీద వాదోపవాదాలు జరిగాయి. ఇటు వీళ్ళ ముద్దాయిల తరపున అనేక మంది అడ్వకేట్స్ కూడా ఆర్గ్యూ చేశారు. ఆల్రెడీ ఛార్జ్షీట్లు అయిపోయినాయి, వాంగ్మూలాలు అయిపోయినాయి, సాక్షుల వాంగ్మూలాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి మళ్ళీ విచారణ దీన్ని కంటిన్యూ చేస్తున్నా. ఆల్రెడీ 7 సంవత్సరాలు అవుతుంది. సుప్రీంకోర్టు డెడ్ లైన్లు కూడా 2 సార్లు పెట్టింది అనేది ముద్దాయిల తరపున ఆర్గ్యుమెంటు. లేదు, ఇది సమగ్రంగా విచారణ జరపాలి, అసలు వాళ్ళని వదిలేశారు అనేది ఆమె ఆర్గ్యుమెంటు. ప్రధానంగా దానికి ఆమె తీసుకున్నది ఏమంటే జగన్కి ఆ రోజు 15th జరిగినప్పుడు, అంటే 14th అర్ధరాత్రి జరిగింది. 15th అర్లీ మార్నింగ్ జగన్ మేనిఫెస్టో కమిటీతో సమావేశమైనాడు. ఆ టైంలో జగన్కి 5:30 గంటలకి కాల్ వచ్చిందని, జగన్ సమావేశం నుంచి లేచిపోయి కాల్లో మాట్లాడి వచ్చి ఒక దురదృష్టకరమైన వార్త, మా చిన్నాన్న చనిపోయాడు అని వాళ్ళకి చెప్పి ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అజయ్ కల్లం వీళ్ళంతా కూడా చెప్పారు. కాబట్టి ముందే జగన్కి ఎలా తెలిసింది అనేది ఆమె ఆర్గ్యుమెంటు. ముందే అంటే మామూలుగా వివేకానంద రెడ్డి పిఏ చెప్పిన వెర్షన్ ఏంటంటే ఫస్ట్ ఆ రోజు ఇంటికి వెళ్ళింది వివేకానంద రెడ్డి పిఏ. మామూలుగా ఆయన 11 వరకు పనిచేస్తాడు. ఆయన ఒక రకం ఏమంటే ఫ్రీలాన్స్ పిఏ అని చెప్పవచ్చు. 11 వరకు పనిచేసేసి 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. సో మార్నింగ్ 5:30కి వెళ్తాడు. అప్పటికే వివేకానంద రెడ్డి లేచి ఉంటాడు. సో ఆయన లైట్ ఉంటుంది ఇంట్లో. సో ఈయన బిల్ కొడితే ఆయన వచ్చి తీస్తాడు. ఈయన పని మొదలవుతుంది. మిగతా వాళ్ళు అంటే పని వాళ్ళు కావచ్చు, వంట మనిషి కావచ్చు, వీళ్ళంతా తర్వాత వస్తారు. అయితే ఆ రోజు ఆయన వెళ్ళినప్పుడు లైట్ వెలగలేదు. ఈయన ఒక్కోసారి లైట్ వెలగకుండా ఉన్నప్పుడు కూడా లేపకపోతే ఆయన తిడతాడు. నువ్వు లైట్ వెలగలేదని ఎందుకు లేపలేదని ఆయన తిడతాడు. అందుకని ఈయన కొంతసేపు సందేహించాడు ఏం చేయాలని. ఈ లోపల వాళ్ళ భార్య సౌభాగ్యమ్మకి ఫోన్ చేశాడు. అమ్మ ఇలా సార్ లేవలేదు, మరి నేను బిల్లు కొట్టనా లేదని అడిగాడు. ఆమె లేదు సార్ రాత్రి లేటుగా వచ్చినట్టున్నాడు, క్యాంపెయిన్కి వెళ్ళాడు అవినాష్ రెడ్డి గెలిపించమని. సో లేటుగా వచ్చినట్టున్నాడు, కాసేపు చూడనింది. సో చూస్తున్నాడు. ఈ లోపల ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చింది. పేపర్ చూసుకున్నాడు. ఈ లోపల లక్ష్మమ్మ వంట మనిషి వాళ్ళ కొడుకు ప్రకాష్ డ్రాప్ చేయడానికి వచ్చారు. వాళ్ళకు కూడా చెప్పారు ఇంకా లేవలేదని. సో వీళ్ళకి అనుమానం వచ్చింది, ఏంది ఇంతసేపు లేవలేదని. ఈ లోపల అక్కడ పడుకున్న రంగయ్య వాచ్మెన్ లేచి అతను ఓడ్చడం అవి చేస్తున్నాడు. ఈ లోపల వీళ్ళు పక్కకి వెళ్ళి చూశారు. అక్కడ ఏమి లోపలికి తొంగి చూశారు, అక్కడేమి కనబడలేదు. ఈ లోపల రంగయ్య అరుచుకుంటూ వచ్చాడు. ఏంటంటే సారు బాత్రూంలో రక్తం మడుగులో పడున్నాడని. ఎందుకంటే అటుపక్క సైడ్ డోర్ ఓపెన్ ఉంది, దాన్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు రంగయ్య. దాంతో ఇదంతా జరిగేసరికి 6:30 ఎంత అయింది. కానీ ఇక్కడ 5:30కే జగన్కి ఎలా న్యూస్ వచ్చింది అంటే చంపిన వాళ్ళు జగన్కి ఫోన్ చేసి చెప్పారు చంపేశాం సార్ అని. సో అందుకని దాన్ని కప్పుచ్చడానికి కోసం ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు, సాక్షులు హార్ట్ అటాక్ అని వచ్చింది. అవినాష్ రెడ్డి హార్ట్ అటాక్ అన్నాడు. తర్వాత విజయసాయి రెడ్డి కూడా అటాక్ అన్నాడు. విజయసాయి రెడ్డి కూడా ఈ మధ్య నాకు అవినాష్ రెడ్డి చెప్పాడు. అవినాష్ రెడ్డి ఏమో
నాకు వేరే వాళ్ళు చెప్తే నేను చెప్పాను. వాళ్ళ అల్లుడే చెప్పాడు. వివేకానంద రెడ్డి అల్లుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆయన అన్నాడు. ఇలాగ ఇది ఒక కన్‌ఫ్యూజన్ వ్యవహారం అయితే ఉంది.